భాను కిరణ్ గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వృద్ధుల సంరక్షణలో కుటుంబ సభ్యుల బాధ్యత కీలకం. సిఐ యుగంధర్ అవినీతి ఆరోపణలపైన విచారం చేయండి. ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన. వంకవడ్డిపల్లిలో కోట గంగమ్మ ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు. సోమరాజుపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘన పూజలు. వృద్ధుల సంక్షేమం కుటుంబ సభ్యుల ప్రధాన బాధ్యత అని తలుపుల ప్రధాన వైద్య అధికారి డాక్టర్ శ్రీ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం గూడురేవుపల్లి గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య పరిశీలన కార్యక్రమంలో ఆయన వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు. వృద్ధులు శారీరకంగా బలహీనంగా ఉండడంతో వేసవిలో వడదెబ్బకు త్వరగా గురయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. శారీరక ఉష్ణోగ్రతల నియంత్రణ కోల్పోవడం వల్ల దప్పిక, శరీరం పొడిబారడం, వికారం, వాంతులు, అలసట, కోపం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం, తగినంత నీరు ఇవ్వాలని సూచించారు. వడదెబ్బ నివారణకు నీడలో ఉండటం, మిత ఆహారం తీసుకోవడం, అధిక ద్రవ పదార్థాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ఈఓ కొండయ్య, ఏఎన్ఎం కృష్ణమ్మ, సిహెచ్ఓ లావణ్యతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పీలేరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న యుగంధర్ అవినీతికి పాల్పడుతూ అక్రమంగా సంపాదిస్తూ తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించిన వారిపైన కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ అని నేను గౌరవ లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తే లోకాయుక్త గారు డిసెంబర్ 3, 2025 ఇతనిపై పూర్తి విచారణ చేయండి అని ఏసీబీ డీజీ గారికి ఆదేశిస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 నెలలు గడిచినా ఏసీబీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే నేను గౌరవ హైకోర్టుకు రీట్ పిటిషన్ ఆర్టికల్ 226 ప్రకారం వేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను ఈరోజు 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందంటే సిఐ యుగంధర్ గారు ఫోన్ చేసి నువ్వు పెట్టిన మెసేజ్ డిలీట్ చేయి, లేకపోతే నీ మీద కేసు పెట్టి నువ్వు ఎక్కడున్నా లాక్కొని వస్తా, నా హోదా నీది కాదు, బెదిరించడం ఎంతవరకు న్యాయమని టిఎల్ వెంకటేష్ ప్రశ్నించారు. నేను న్యాయ ప్రకారమే పోరాటం చేస్తున్నాను. నాతో ఫోన్లో నేను అవినీతి చేస్తున్నానని నిరూపించలేదని మీరు చెప్పారు కదా, అందుకే హైకోర్టు మీద మీ మీద విచారణ జరిపించాలని ఏసీబీ ఆదేశించిందని అది గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇక్కడ మీ మీద ఎఫ్ఐఆర్ చేయకపోతే మెజిస్ట్రేట్ కోర్టులో సిఆర్పిసి సెక్షన్ 156 ఎఫ్ఆర్ నమోదు కోసం ప్రయత్నం చేస్తున్నా అని, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా నేను వెళ్తానని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని వారన్నారు. మీ ఆలోచన విధానం నన్ను భౌతికంగా లేకుండా చేయాలని విధంగా ఉందని, ఏదైనా హాని జరిగితే దానికి ప్రధాన కారణం సిఐ యుగంధర్ గారని ఆయన అన్నారు. ఈరోజు సాయంకాలం 4 గంటలకి నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ఈ సిఐ అవినీతి పరుడుగా నేను చెప్పి ఆరోపణ చేసిన తర్వాత దాన్ని విచారించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి నేను ప్రెస్ గ్రూప్లో పెడితే జీర్ణించుకోలేనటువంటి సిఐ గారు నాకు ఫోన్ చేసి ఈ విధంగా బెదిరిస్తాడనమాట. అది కూడా మీకు టెలికాస్ట్ చేస్తున్నాడు. ఏ విధంగా బెదిరిస్తాడు, ఎంత అహంకారంతో బెదిరిస్తున్నాడంటే నన్ను ఏం చేస్తాడు వినండి, మీకు అందరూ కూడా వినాలా. ఏమయ్యా వెంకటేష్, నువ్వు అవినీతి అని నువ్వు చెప్తా ఉన్నావు, నిరూపణ కాకపోతే ఎలా పెడతావు నువ్వు అవినీతి యుగంధర్ అని? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తర్వాత ఎవరు చెప్తావయ్యా నువ్వు అవినీతి నిరూపణ అయిందే, నన్ను ఎందుకు నువ్వు బ్లేమ్ చేస్తా ఉన్నావు? సార్ కోర్టు ఆర్డర్ చెప్తున్నా, కోర్టు ఆర్డర్ ఏముందో కోర్టు ఆర్డర్ నాకు పంపి, నువ్వు అసలు నిరూపణ కాకుండా అవినీతి యుగంధర్ నువ్వు ఎట్లా చెప్తావు నా పైన? ఇప్పుడు మీతో పాటు నేనైతే చెప్పలా, నువ్వు కోర్టు పెట్టావు చెప్తున్నా విను నా గురించి నువ్వు చాలా లేనిపోని పర్సనల్ కామెంట్ చేస్తా ఉన్నావు. నేను చేసినావు, ఇప్పుడు కూడా గ్రూప్ లో పెట్టినావు అవినీతి అని. అవినీతి అని నా పైన నిరూపణ కాకుండా నువ్వు పెడితే మాత్రం బాగుంటుంది చెప్తున్నాను. మీరేం నన్ను నా మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నా ఏదన్నా ఉంటే చెప్పారు. అవినీతి
నువ్వు ఏ కోర్టు కన్నా పో, ఏం ఇబ్బంది లేదు. నేను కోర్టు ద్వారానే వెళ్తా, ఏం ఇబ్బంది లేదు. అవినీతిని ఎట్లా పెడతావు? వెళ్ళండి సార్. అవినీతిని నువ్వు ఎలా నా మీద కేసేయండి. కేసు కాదు, నేను కూడా చాలా ఉన్నాయి నా దగ్గర, నేను కూడా పెడతామని చెప్తున్నాను. ఇప్పుడు నా గురించి మనసరి వినోద్ చెప్పేది నువ్వు నా పైన నువ్వు నిరూపించుకో. నువ్వు ఏమైనా నిరూపించుకో లీగల్ గా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెత్త మెసేజ్ పెట్టినట్టే బాగుంటుంది చెప్తున్నాను. ఎందుకంటే సిగ్గు అభిమానాలు లేవు నీకు. నేను ప్రభుత్వ అధికారిని, మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుంటుంది చెప్తున్నాను. నాకు వార్నింగ్ ఇస్తున్నాను నేను నీకు. నా గురించి నువ్వు చెత్తగా మెసేజ్ పెట్టినట్టే బాగుంటుంది. నీకు మర్యాద అక్కదు. నాకు క్యారెక్టర్ అబ్రాక్షన్ చేశారు మీరు. ఈ క్యారెక్టర్ గురించి నాకు సంబంధం లేదు. గురించి నువ్వు మాట్లాడతావు, హోదా కూడా లేదు నీకు. ఇమ్మీడియట్ గా మెసేజ్ డిలీట్ చేస్తే బాగుంటుంది చెప్తున్నాను నేను. లేదంటే బాగుంటుంది చెప్తున్నాను. నువ్వు పిచ్చిగా మాట్లాడినట్టే బాగుంటుంది నా గురించి. నేను సార్ లీగల్ యాక్షన్ తీసుకోపో. వినా, నువ్వు లీగల్ యాక్షన్ తీసుకో. ఏమైనా తీసుకో. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఐఎమ్ ఛాలెంజింగ్ చెప్తున్నా. నువ్వు లేనిపోని మెసేజ్లు గ్రూప్ లో పెట్టడము, పిచ్చి మాటలు మాట్లాడటము, ఒరే అనడము, కొడక అనడము, ఇలాంటి మాటలు మాట్లాడతావు. ఉద్యోగం నుంచి కేసు చేయమని చెప్తున్నాను. నువ్వు పర్సనల్ గా పెడుతున్నావు మెసేజ్ లో. నిరూపించినాక నువ్వు బుద్ధి పట్టేలా చేసుకోపో. నేను కాదనను. నిరూపణ కాకముందు ఎట్లా పెడతావు నువ్వు? ఇప్పుడు ఒకటి చెప్తా, నేను చెప్పేది కూడా చెప్పు. వస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు నేను కూడా చెప్పేది కూడా నువ్వు డిలీట్ చేస్తానంటే చెప్పాలంటే చూస్తున్నావు. ఉద్యోగం నాకు ఉద్యోగం కోసం భయపడిస్తున్నావు. ఉద్యోగం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. తమాషా పడతావు. రోజు మెసేజ్ పెట్టుకుంటా నీ చేస్తానుగా. ఇప్పుడు అంటే ప్రెస్ మీట్ పెట్టి ఆధార్ కార్డు కూడా చూపించకూడదు. నువ్వు ఏమన్నా చూపించుకోయా? ప్రెస్ మీట్ పెట్టుకోవాలి. చూపిస్తావా ఇప్పుడు? ఈ అలిగేషన్ మీద చెప్పారు. ఇప్పుడు అంతా విన్నా. నా పేరు దాంట్లో ఉందా అన్నాడు. ఇక్కడ ఏం పేరు ఉంది? పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అలిగేషన్ పైన అవినీతి పైన విచారణ జరిపించండి అని చెప్పి ఉంది స్పష్టంగా. రెండేది ఏమన్నాడు? నిన్ను ఎక్కడుంటే అక్కడ నీ మీద దొంగ కేసులు పెట్టి కాదు, మామూలు కేసులు పెట్టి నేను ఇరికిస్తా అన్నాడు. నేనేమన్నా, నువ్వు చట్టపరమైనటువంటి చర్యలు ఏం తీసుకుంటావు తీసుకోపని అన్నావు. ఆ సవాళ్ళకి కట్టుబడి ఉంటావా? లేదే. ఈరోజు ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెడితేనే ఉలిక్కి పడుతున్నావు, నాకు డిలీట్ చేయి అంటున్నావు. నువ్వు ఉత్తముడు కదా, కోర్టు నిర్ణయిస్తుంది కదా, మళ్ళీ ఉలికిపాటు ఎందుకు? నువ్వు అవినీతి పరుడనే కదా నేను చెప్పి కోర్టులో కేసు వేసిండేది. దీంట్లో మళ్ళీ నువ్వు ఉత్తముడని ఎట్లా చెప్పుకుంటున్నావు? దీని మీద కూడా నేను కోర్టులో కేసు వేస్తా. ఎందుకంటే నువ్వు ఇక్కడ స్పష్టంగా అన్నావు, నా హోదా నీది కాదు, నా స్థాయి నీది కాదు మాటలు మాట్లాడావు. ఎస్, నేను దళితుల్ని, నువ్వు అగ్రవర్ణాలు కావచ్చు, నా క్యాస్ట్ కూడా అవమానం చేసావు నువ్వు. నేను గ్రూప్లో పెడితే నన్ను నువ్వు బెదిరించినావు, డిలీట్ చేయకపోతే నీ మీద కేసు పెడతా అని. నీ కేసులు భయపడకపోతేనే కదా కోర్టు పోయింది. ఏం కేసు పెడతావు పెట్టుకో. నువ్వు మరీ ఇంకోటి అన్నావు, నీ మాటల్లోనే నీ అహంకారం పూర్తి కనిపిస్తోంది. నాకు ఈ ఉద్యోగం ఉంటే ఉంటుంది, లేకపోతే పోతుంది, ఈ ఉద్యోగం నాకు ఎక్కువ కాదు అని. అంటే నువ్వు ఏ విధంగా ఉద్యోగం చేస్తావో ప్రజానీకంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. అంటే నీ ఉద్యోగాన్ని నువ్వు గౌరవం ఇలా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇది నీకు వ్యతిరేకంగా వచ్చిన ఆర్డరే. నీ మీద 3 నెలల్లో నీ మీద పూర్తి విచారణ చేయాలని చెప్పి హైకోర్టులో రిట్ ఇచ్చిన ఆర్డర్ ఇది. స్పష్టంగా చూడండి. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటున్నావు అంటే నేను చెప్తా ఉన్నా, దీంట్లో కూడా నువ్వు మరొకటి కూడా చెప్తా ఉన్నా, దీంట్లో కూడా నువ్వు మేనేజ్ చేసుకుని రాకపోతే నీ మీద మళ్ళీ కేసు వేస్తా. నేను ఏం కేసు వేస్తా? ఆర్టికల్ సెక్షన్ సిఆర్పిసి ప్రకారం, ఐపీసీ ప్రకారము 156 క్లాస్ 3 ప్రకారం మళ్ళీ నీకు మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కోర్టు పోతా. అది కూడా లేదు, సుప్రీంకోర్టు పోతా. కానీ న్యాయ పోరాటం అయితే ఆగను. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అధికారిగా నువ్వు అహంకారంగా మాట్లాడచ్చు. నీ దగ్గర అధికారం ఉందనే కదా నా మీద దొంగ కేసులు పెట్టింది. స్పష్టంగా 2 కేసులు దొంగ కేసు పెట్టింది. నీకు అధికారం ఉందనే కదా. నాతో అధికారం లేదు, నాతో భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఆర్టికల్ 224 ప్రకారం నేను పోతా. 226 ప్రకారం నేను పోయినా ఈరోజు ఆర్డర్ తెచ్చినా. ఇప్పుడేమంటావు? నా మీద కేసు పెడతావా? పెట్టు. ఇప్పుడు 2 కేసులు పెట్టినావు కదా. ఏ కేసు పెట్టినావు? పోలీస్ స్టేషన్లో పోతానే కానిస్టేబుల్ గుంసుందరని కాలర్ పెట్టుకుని పట్ట 4 ఏళ్ళు కొట్టాడంట. అది కేసు ఉందా నీ దగ్గర? ఇది చూపిస్తావా? నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ ఇదే పెట్టి చెప్పు. ప్రెస్ మీట్ పెట్టి చూపించు నా మీదకి. ఓకే, నువ్వెందుకు ఇంతవరకు నా మీద ఛార్జ్ షీట్ అయ్యా నేను ప్రశ్నిస్తా. ఈ కేసు పెట్టి దాదాపు
మే 11 అంటే జూన్ 11, జూన్ 11 మళ్ళీ జూన్ వస్తుంది. సంవత్సర కాలంలో ఛార్జ్ షీట్ ఎందుకైనా నీళ్ళు అంత ఇది ఉంటే ఛార్జ్ షీట్ ఎందుకైనా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ వ్యక్తిగత ప్రతిష్టకి నేను పోలా, నేను ప్రజా సంస్థల మీదే కొట్లాడుతా ఉన్నా. ఇప్పుడు స్పష్టంగా నువ్వు దేంట్లో అవినీతి పాల్పడ్డావు దానికి సంబంధించిన ఆ కాగితాలన్నీ కూడా గౌరవ కోర్టుకు సమర్పించిన, ఆ కోర్టు ఆధారంగానే ఇది ప్రెస్ మీట్ పెట్టిన. కోర్టులో నాకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్ని పూర్తిగా గౌరవిస్తూ కోర్టుని మరొకసారి ఆ కోర్టుకు అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పీలేరు నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. శుక్రవారం మేళ్ల చెరువు గ్రామ పరిధిలోని నడిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు రాజగోపాల్ నాయుడు, మహిళా నాయకురాలు సుభద్రములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అన్నమయ్య జిల్లా సీనియర్ నాయకుడు పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండికోట వెంకటేష్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపును నిర్వహించామని తెలిపారు. పట్టణాలకు వెళ్లే అవకాశం లేని గ్రామీణ ప్రజలకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్యాంపులో సుమారు 80 మంది రోగులు పాల్గొని షుగర్, బీపీ, ఆర్థో వంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైతే వారికి ఉచితంగా మందులు అందజేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న 13 మంది రోగులను ఎంపిక చేసి తిరుపతిలోని రమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారికి అవసరమైన పరీక్షలు, శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు, పీలేరు మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఇంటికి వెళ్ళేసి ఇలాంటి ఆరోగ్య కార్డు వేసుకొని ఒక జత బట్టలు వేసుకొని 1 గంట లోపల ఇంటికి వచ్చారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం వంకవడ్డిపల్లి సమీపంలోని ప్రసిద్ధి కోటకొండ గంగమ్మ దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రభాత వేళ నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పవిత్ర స్నానాలు నిర్వహించి పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించి గ్రామ ప్రజల శాంతి, సుభిక్షం, పంటల సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా అన్నదానం కూడా నిర్వహించారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు సమిష్టిగా కృషి చేశారు. ఈ పూజల ద్వారా గ్రామానికి శాంతి, ఐశ్వర్యం చేకూరాలని ధర్మకర్త రాజన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం వంకవడ్డిపల్లి సమీపంలోని ప్రసిద్ధి కోటకొండ గంగమ్మ దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం తొందరగా ఆలయంలో వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించి భక్తుల కోరికలు నెరవేరాలని, గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త రమణారెడ్డి ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు. సోమరాజులపల్లి కొట్టే రమణ కుటుంబ సభ్యులు, హేమంత్ కుటుంబ సభ్యులు, కుమార్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వారి సహకారంతో పూజా కార్యక్రమాలు మరింత వైభవంగా జరిగాయి. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు ప్రసాదం, భోజనం ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు అన్నదానం అందించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి భావంతో నిండిపోయింది. మహిళలు సాంప్రదాయబద్ధంగా దీపారాధనలు చేయగా యువతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు. చిన్నారులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవంతం కావడానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,
యువకులు మహిళలు సమిష్టిగా కృషి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేసి సజావుగా కార్యక్రమం నిర్వహించారు. మొత్తంగా సోమరాజులపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన ఈ పూజ భక్తులకు విశేష స్పందనతో విజయవంతమైంది. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. వృద్ధుల సంరక్షణలో కుటుంబ సభ్యుల బాధ్యత కీలకం. సిఐ యుగంధర్ అవినీతి ఆరోపణలపైన విచారం చేయండి. ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన. వంకవడ్డిపల్లిలో కోట గంగమ్మ ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు. సోమరాజుపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘన పూజలు. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.